హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. ఒక సినిమాకి హైప్ రావాలంటే సాంగ్స్, టీజర్స్, అట్లీస్ట్ ఒక పోస్టర్ అయినా రిలీజ్ చేయాలి. కానీ మన TFIలో ఒక సినిమా రాబోతుంది. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే ఆల్రెడీ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అదే SSMB 29. ఈ రోజు మనం ఇండియాస్ బిగ్గెస్ట్ కొలాబరేషన్ ప్రాజెక్ట్ అయిన SSMB 29 గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి ఇప్పటిదాకా రిలీజ్ అయిన అఫీషియల్ డీటెయిల్స్ నుంచి అన్అఫీషియల్ రూమర్స్ అండ్ ఈవెన్ స్పెక్యులేషన్స్ తో కలిపి ఇప్పటిదాకా మనకు తెలిసిన అన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. సో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. SSMB 29 మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 29th ఫిల్మ్. దీన్ని విజనరీ డైరెక్టర్ అయిన SS రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాని దుర్గా ఆర్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు అండ్ ప్రొడ్యూసర్ గా KL నారాయణ గారు ఉండబోతున్నారు. అయితే ఇప్పటిదాకా రివీల్ అయిన క్యాస్ట్ డీటెయిల్స్ గురించి చూసుకుంటే ఈ మూవీలో విలన్ గా మలయాళం సూపర్ స్టార్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు యాక్ట్ చేయబోతున్నారు. ఇంకా హీరోయిన్ గా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ యాక్ట్రెస్ అయిన ప్రియాంక చోప్రా గారు కూడా యాక్ట్ చేయబోతున్నారు. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని మనం ఆల్రెడీ సలార్లో చూసాం. కానీ ప్రియాంక చోప్రా గారి లాస్ట్ తెలుగు సినిమా చూసుకుంటే రామ్ చరణ్ గారితో చేసిన తూఫాన్ అన్నమాట. అది బిగ్గెస్ట్ డిజాస్టర్ అవడంతో మనకి ప్రియాంక చోప్రా గారి యాక్టింగ్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అయితే తెలియదు. కానీ ఈ మూవీ క్యాస్ట్ మాత్రం సాలిడ్ గా ఉంది అని చెప్పొచ్చు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఇది ఒక జంగిల్ అడ్వెంచర్ అని అందరికీ తెలిసిందే. ఈ మూవీ రైటర్ అయిన విజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా సందర్భాల్లో మూవీ ప్లాట్ గురించి చాలా డీటెయిల్స్ రివీల్ చేశారు. జంగల్ అడ్వెంచర్ తో పాటు కొంచెం ఇండియన్ మిథలాజికల్ టచ్ ఉండేలా కూడా చూసుకుంటున్నారు. ఇంకా సినిమాకి కావాల్సిన గ్రాండ్యూర్ అండ్ జంగల్ అడ్వెంచర్ కి కావాల్సిన లొకేషన్స్ కోసం ఆల్రెడీ రాజమౌళి గారు సౌత్ ఆఫ్రికా వెళ్లి షూటింగ్ లొకేషన్స్ కూడా చూశారు. అయితే సినిమా ప్లాట్ విషయంలో మనకి చాలా డీటెయిల్స్ అయితే రివీల్ అయ్యాయి. అందులో మొదటిది మహేష్ బాబు గారి క్యారెక్టర్ హనుమంతుడి క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉంటుంది అని ఒక రూమర్ వచ్చింది. ఇక్కడ రామాయణం రిఫరెన్స్ ఏంటంటే హనుమంతుడు ఎలా అయితే సంజీవని కోసం ఒక అడ్వెంచర్ చేశారో అలాగే ఈ సినిమాలో కూడా మహేష్ బాబు హనుమాన్ లాగా ఒక అడ్వెంచర్ కి వెళ్లారు అని మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ రాజమౌళి గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మిథలాజికల్ టచ్ అయితే ఉంటుంది. అయితే ఈసారి జంగిల్ అడ్వెంచర్ లో మిథాలజీని ఎలా మిక్స్ చేస్తారు అనేది చూడాలి. మహేష్ బాబు గారి విషయానికి వస్తే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయడంలో మహేష్ బాబు గారి తర్వాత ఎవరైనా అని నా ఒపీనియన్. కెరియర్ స్టార్టింగ్ నుంచి మహేష్ బాబు గారు చేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అయితే ఎవ్వరూ చేయలేదు. వన్ నేనొక్కడనే, కలేజా, నిజం, టక్కరి దొంగ లాంటి బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేసి ఆ తర్వాత నార్మల్ టెంప్లేట్ ఫిల్మ్స్ కి కన్ఫర్మ్ అయ్యారు. అయితే ఈ సినిమాతో మనం మహేష్ బాబు గారి ఎక్స్పెరిమెంటల్ సైడ్ అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం అని నాకు అనిపిస్తుంది. ఈ సినిమాలో 2 పార్ట్స్ ఉన్నాయి అని రూమర్ నడుస్తుంది. ఫస్ట్ పార్ట్ ఎర్లీ 2027 అండ్ సెకండ్ పార్ట్ ని లేట్ 2029 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమా టైటిల్ పై కూడా చాలా రూమర్స్ నడిచాయి. లైక్ సినిమా టైటిల్ గరుడ అని ఉండొచ్చు అని చాలా మంది చెప్పారు. కానీ ఇదైతే ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. మూవీ బడ్జెట్ విషయానికి వస్తే రాజమౌళి గారు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట కోసం ఈ మూవీ అయితే చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ నియర్లీ 800 నుంచి 1000 కోట్ల మధ్యలో ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ గానీ హీరో గానీ ఎవ్వరూ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు అండ్ ప్రాఫిట్ లో షేర్స్ తీసుకోబోతున్నారు అని తెలిసింది. 400 కోట్ల బడ్జెట్ తోనే బాహుబలి ఫ్రాంచైజ్ ఇచ్చిన రాజమౌళి గారు ఇప్పుడు 1000 కోట్లు అంటే సినిమా ఎలా ఉండబోతుందని మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఇంకా సినిమా స్టోరీ ఇన్స్పిరేషన్ విషయానికి వస్తే సినిమా స్టోరీ అయితే జంగల్ అడ్వెంచర్ అని అందరికీ తెలిసిందే. అయితే జంగల్ అడ్వెంచర్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే మూవీ ఇండియానా జోన్స్. స్పీల్బర్గ్ గారు డైరెక్ట్ చేసిన ఇండియానా జోన్స్ అనేది ఎలాంటి జంగల్ అడ్వెంచర్ మూవీకైనా ఒక టెంప్లేట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక ఇండియన్ వర్షన్ ఆఫ్ ఇండియానా జోన్స్ ని మనకి చూపించబోతున్నారు మన రాజమౌళి గారు. అండ్ ఎప్పటి నుంచో నడుస్తున్న ఇంకో రూమర్ ఏంటంటే ఈ మూవీని విల్బర్ స్మిత్ అనే అమెరికన్ ఆథర్ రాసిన నావెల్స్ మీద ఇన్స్పైర్ అయితే తీస్తున్నారు అని. అయితే ఈ బుక్స్ కూడా జంగిల్ అడ్వెంచర్ బేస్ మీద నడుస్తాయి. ఇంకా ఇలా ఇంటర్నేషనల్ బుక్ రైట్స్ అక్వైర్ చేయడంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లైక్ డిస్నీ అండ్ సోనీ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవబోతున్నారు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ హాలీవుడ్ స్టూడియోస్ కనుక ఈ మూవీలో ఇన్వాల్వ్ అయితే ప్రొడక్షన్ క్వాలిటీ గానీ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గానీ చాలా పెరుగుతుంది అండ్ ఇండియన్ సినిమా ఖచ్చితంగా పాన్ వరల్డ్ ఎవరికి రీచ్ అవుతుంది. ఇమాజిన్ అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లాంటి మూవీస్ కి మన ఇండియాలోనే 400 కోట్లు 500 కోట్లు వస్తుంటే మన ఇండియన్ మూవీస్ కి ఫారెన్ లో అంత బాక్స్ ఆఫీస్ ఎందుకు రావడం లేదు? ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మూవీ అయితే ఆ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసి మన ఇండియన్ మూవీని పాన్ వరల్డ్ రేంజ్ లో నిలబెడుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ అండ్ షూటింగ్ విషయానికి వస్తే సినిమా షూటింగ్ జనవరి మంత్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ పూజా సెరమనీ కూడా కంప్లీట్ అయింది. తర్వాత ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో కంప్లీట్ చేశారు అండ్ ఇక్కడే కాశీ సెట్ కూడా వేశారు. అయితే కొన్ని కీ సీన్స్ కోసం మన టీం అంతా ఒడిస్సాకి వెళ్ళారు. ఇక్కడ ఒడిస్సాలో ఉన్న
కోరాపుట్ లో ఒక పెద్ద అవుట్డోర్ సెట్ వేసి షూటింగ్ అయితే మొదలు పెట్టారు. అయితే మన టీం అందరికి తగిలిన పెద్ద దెబ్బ ఏంటంటే అక్కడ జరిగిన షూటింగ్ వీడియో లీక్ అవడం. చాలా మంది దాన్ని ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లీక్ అని కూడా అన్నారు. ఒక 30 సెకండ్ క్లిప్ అయితే లీక్ అయిపోయింది. దానిలో మన మహేష్ గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కనిపిస్తారు. ఎంత ఫ్యాన్స్ అయినా, మూవీస్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఇలాంటి లీక్స్ అయితే ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు. అయితే ఈ లీక్ తర్వాత మూవీ టీం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సెట్ లో సెక్యూరిటీని గానీ, ఆథరైజేషన్స్ ని గానీ చాలా పెంచారు. అయితే ఇంకొన్ని రూమర్స్ ప్రకారం మహేష్ బాబు గారు ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారు. అది కూడా మనం లీక్ అయిన వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. అందులో ఆయన ఒక వీల్ చైర్ లో కూర్చొని ఉండడం చూడొచ్చు. అయితే చాలా మంది ఈ వీల్ చైర్ లో కూర్చొని ఉండడం చూసి కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యారు. కానీ నాకైతే అనిపించింది ఏంటంటే ఇది చాలా కాంప్లెక్స్ క్యారెక్టరైజేషన్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అయితే నా ప్రెడిక్షన్ ప్రకారం స్టోరీ మొత్తం ఏదైనా వ్యాధిని క్యూర్ చేసే ఒక మూలిక ఆర్ ఒక ఆర్టిఫాక్ట్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. దీని చుట్టే మన మూవీ స్టోరీ మొత్తం తిరుగుతూ ఉండొచ్చు. ఇది జస్ట్ నా ప్రిడిక్షన్ మాత్రమే. ఎలాంటి అఫీషియల్ డీటెయిల్స్ అయితే ఎక్కడా ఎవరూ చెప్పలేదు. సో ఆ మూలిక ఆర్ ఆ ఆర్టిఫాక్ట్ కోసం హీరో జంగిల్లో అడ్వెంచర్ చేస్తాడు. అండ్ ఈ సినిమాలో థోర్ క్యారెక్టర్ ప్లే చేసిన క్రిస్ హెమ్స్వర్త్ కూడా నటించబోతున్నారు అని న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో చెప్పలేను కానీ సినిమా ఆల్రెడీ హాలీవుడ్ లెవెల్ కి అయితే రీచ్ అయిపోయింది. అండ్ పక్కాగా చెప్తున్నాను, ఈ మూవీ ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అయితే అవ్వబోతుంది. అండ్ 2500 crores కలెక్ట్ చేయడం కేక్ వాక్ అని చెప్పి. అయితే ఈ సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇవి SSMB 29 గురించి సినిమా సర్కిల్స్ లో నడుస్తున్న న్యూస్. SSMB 29 మీద సినిమా రిలీజ్ అయ్యేదాకా వచ్చిన ప్రతి అప్డేట్ ని సెలబ్రేట్ చేసుకుంటూ నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. Thank you so much for watching our video.